హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రీడ్ విత్ యశు. శివ మహాపురాణంలో విద్యేశ్వర సంహిత చదువుతున్నాము. అందులో రెండో రోజు సాక్షాత్తు మోక్షలక్ష్మి వచ్చి గుమ్మం ముందు నిరీక్షిస్తుందంటే ఇతరమైన లౌకిక ప్రయోజనాలన్నీ ఇట్టే నెరవేరుతాయి అని వేరే చెప్పాలా? ఇంతవరకు చదువుకున్నాం నిన్న, ఇప్పుడు కంటిన్యూ చేద్దామండి. వేద శాస్త్రాదులు అధ్యయనం చేస్తే వచ్చే మహాపుణ్యం ఈ పురాణ పఠనం శ్రవణాదుల వల్ల వస్తుంది. తపోధనులైన మునులారా, ఒక్క మాట చెబుతున్నాను, విశ్వాసంతో వినండి. సమస్తమైన వేద శాస్త్ర పురాణ ఇతిహాస మంత్ర తంత్ర జప తప ధ్యాన యోగాదుల సారభూతమైన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం యొక్క స్వరూపం ఈ పురాణం. పాల యొక్క సారం వెన్న కదా, అలాంటి వెన్న ముద్ద ఇది. క్షీరసాగర సారం అమృతం. అట్టి అమృత భాండం ఈ పురాణం. ఈ పురాణాన్ని గృహంలో భద్రపరిస్తే చాలు, వాడు అమృతుడవుతాడు. ఈ శివ మహాపురాణంలోని ఒక్క శ్లోకాన్ని పఠించిన, కనీసం భక్తితో నమస్కరించిన సర్వదేవతా పూజా ఫలితం లభిస్తుంది. ఎవరైతే చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివభక్తుల సన్నిధిలో ప్రవచనం చేస్తాడో ఆ ఉత్తమునికి గాయత్రి మంత్ర పునశ్చరణ ఫలం లభిస్తుంది. రాత్రి జాగరణ చేసి దీనిని పఠిస్తే ఆ పుణ్యపురుషునికి వచ్చే పుణ్యం అంతింత అనరానిది. కురుక్షేత్రం, గయా, ప్రయాగ ఇత్యాది పుణ్యక్షేత్రాలలో తన బరువు తూగే హిరణ్యాన్ని వ్యాసభగవానునికి దానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని మించిన తరగనంత అనంత పుణ్యఫలం వస్తుంది. ఇందులో ఉన్న రుద్ర సంహితను రాగయుక్తంగా అహర్నిశలు గానం చేసిన భక్తుని ముందు ఇంద్రాది దేవతలు వాని ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే వచ్చే అంతఃకరణ శుద్ధి ఈ రుద్ర సంహిత పఠనం వల్ల సిద్ధిస్తుంది. భైరవ ప్రతిమ ముందు గాని, మర్రి చెట్టు లేక మారేడు చెట్టు ప్రదక్షిణ చేస్తూ గాని పఠిస్తే ఫలితం 1,000,000 గుణింతులు అవుతుంది. ఇక ఇందులో ఉన్న కైలాస సంహిత పరమోత్కృష్టమైనది. శ్లోకాన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, దాని తాత్పర్యం మాత్రం చదువుతానండి. ఇది సాక్షాత్తు వేదమే. ఈ సంహితలో ప్రణవార్థము తత్వము నిరూపింపబడ్డాయి. దీని మహత్యము శంకరునకు పూర్ణంగా తెలుసు, వ్యాస భగవానునకు సగం తెలుసు, అందులో సగం నాకు తెలుసు. నేను ఆర్జించిన జ్ఞానభిక్షను మీకు అనుగ్రహిస్తున్నాను. ఈ సంహితా తత్వాన్ని లెస్సగా బోధపరుచుకున్న వానికి మరుక్షణంలో చిత్తశుద్ధి కలుగుతుంది. మనసు స్వాధీనమైన వానికి విశ్వమంతా వశమవుతుంది. సాధనలన్నీ మనోలయాన్ని సిద్ధింపచేసుకొనట కొరకే కదా. ఓ ద్విజులారా, ఈ రుద్ర సంహిత నాశనం చేయలేని పాపం లోకంలో లేదు. ఈ అమృత భాండాన్ని మహాదేవుడు తొలుత కుమారస్వామికిచ్చాడు. ఆ కారణంగానే కుమారుడు జ్ఞానమూర్తి అయినాడు. మానవుడు తనకు తెలియకుండానే అనేక పాపకృత్యాలను ఆచరిస్తుంటాడు. దుష్టుల నుండి దానాలను స్వీకరించుట, తినకూడనివి తినుట, దురాలాపాలాడుట ఇత్యాదులు. వాటికి నిస్పృతి. ఈ సంహిత అధ్యయనమే. కనీసం శ్రవణం చేయాలి. శివాలయంలోని బిల్వవనంలో పఠిస్తే వచ్చే ఫలితం అనంతం. పితృకర్మలాచరించే సమయంలో ఈ రుద్ర సంహితను భక్తితో పఠిస్తే వారి పితరులందరూ రుద్రలోకాన్ని పొందుతారు. ఈ శివ మహాపురాణం వేదతుల్యం. ఇది తొలత పరమేశ్వర నిర్మితం. ఇందులో విద్యేశ్వర, రుద్ర, వినాయక, ఉమా, మాతృ, ఏకాదశ రుద్ర, కైలాస, శతరుద్ర, కోటి రుద్ర, సహస్రకోటి రుద్ర, వాయు, ధర్మ సంహితలు అనే ఖండములు ఉన్నాయి. ఈ 12 సంహితలు మహాపుణ్యప్రదాలు. వీటిలోని శ్లోక సంఖ్యను చెబుతున్నాను, వినండి. విద్వేశ్వర సంహితలో 10,000, రుద్ర, వినాయక, ఉమా, మాతృ సంహితలో ఒక్కొక్క దానిలో 8,000, ఏకాదశ రుద్ర సంహితలో 3,000, కైలాస సంహితలో 6,000, శతరుద్ర సంహితలో 3,000, కోటి రుద్ర సంహితలో 9,000, సహస్రకోటి రుద్ర సంహితలో 11,000, వాయు సంహితలో 4,000, ధర్మ సంహితలో 12,000 శ్లోకాలున్నాయి. మొత్తం 1,00,000 శ్లోకాల గ్రంథం ఇది. త్రికాల వేది అయిన భగవాన్ వ్యాస మహర్షి కలియుగంలో పుట్టబోయే మనుషులు అలసులు, మందబుద్ధులు, అల్పాయుష్కులు అని ఎరిగి 7 సంహితలు 24,000 శ్లోక సంఖ్య కలిగినదిగా ఈ పురాణాన్ని సంక్షేపించారు. ఇది పురాణాలలో 4వది. అసలు ఈ పురాణ వాగ్మయం యొక్క పుట్టుక ఏమిటంటే, పరమేశ్వరుడు సృష్ట్యాది యందు 1,000,000 శ్లోక విస్తరమైన ఒకే పురాణాన్ని నిర్మించాడు. క్రమంగా కాలగమనంలో వచ్చే యుగభేదాలను అనుసరించి పుట్టబోయే మనుషులు అల్పతరాయువులవుతారని జ్ఞానదృష్టి పరికించిన మహర్షులు అధ్యయన సౌలభ్యం కొరకు దానిని సంక్షేపించారు. ద్వాపర యుగాది యందు కృష్ణ ద్వైపాయనాది మహర్షులు ఏకపురాణంగా ఉన్న దానిని 4,00,000 శ్లోక సంఖ్యకు సంక్షేపించి 18 పురాణాలుగా విభాగించారు. అలా సంక్షేపింపబడిన ఈ శివపురాణంలో 1వది విద్యేశ్వర సంహిత, 2 రుద్ర సంహిత, 3 శతరుద్ర సంహిత, 4 కోటి రుద్ర సంహిత, 5 ఉమా సంహిత, 6 కైలాస సంహిత, 7 వాయు సంహిత అనే 7 సంహితలున్నాయి. అఖండ భూమండలాధిపత్యాన్ని వహించి శాసించే సార్వభౌముని చెంతకు చేరడానికి అందరికీ అవకాశం ఉండదు.
ప్రజలు భయకంపితులవుతారు. వేదానిది సార్వభౌమ స్థానం. అందుకే వేదం ప్రభు నిర్మితమని చెప్పారు ఆప్తులు. పురాణాలు మిత్ర సంహితాలు. ఇవి మిత్రుని వలె లాలించి హితోపదేశాన్ని చేస్తాయి. పురాణాలన్నీ వేదతుల్యములే. ఈ శివ మహాపురాణం వేదతుల్యం, శ్రేష్టతమం, మోక్షదాయకం, చతుర్విధ పురుషార్థ సాధకం, జీవన్ముక్తికారకం, ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక దుఃఖ నివారకం, సకల కల్మషహారకం, దురితక్షయ నివారకం, మంగళప్రదాయకం, అఖండ అద్వైతానంద ఆత్మ సాక్షాత్కారం తారకం. ఎంతో కుతూహలాన్ని రేకెత్తించే సూతుని పలుకులు విన్న ఋషులు అలాంటి మహాపురాణాన్ని ఆదరంతో వినిపించమని కోరగా సూతుడు సుప్రహర్షుడై శంకరుని స్మరించి ఇలా ప్రారంభించాడు. ఋషులందరూ శ్రీవర్ధనుడైన శంకరుని ధ్యానింతురుగాక. వేదసారము పురాణ శ్రేష్టము అయిన ఈ శివ మహాపురాణమును ఆలకింతురుగాక. దీనిలో భక్తి, జ్ఞాన, వైరాగ్యములకు సంబంధించిన విషయాలున్నాయి. ఉపనిషత్తుల యందు సిద్ధాంతీకరింపబడిన సత్ అనగా పరబ్రహ్మ స్వరూపాన్ని గూర్చి విశేషంగా చెప్పబడింది. పూర్వకల్పం గతించి ప్రస్తుత కల్పం యొక్క ప్రారంభంలో 6 గణాలకు చెందిన మహర్షులు సమావేశమయ్యారు. వారిలో వారికి పరబ్రహ్మమును గూర్చి చర్చ జరిగింది. సమాధానం దొరకక అది వివాదంగా మారింది. అప్పుడు వారందరూ నాశరహితుడైన బ్రహ్మగారిని దర్శించి అంజలిబద్ధులై వినయంతో ఇలా ప్రశ్నించారు. ఓ పితామహ, నువ్వు సృష్టికర్తవు, ఆదిజుడవు, కారణములకు కారణమైన వాడవు, సర్వతత్వములకు అతీతమైన తత్వమేది? పురాణ పురుషుడు ఎవరు అని అడిగారు. బ్రహ్మగారు ఇలా అన్నారు. మహర్షులారా, సావధానంగా వినండి. పరుని కంటే పరుడెవ్వరు? అవ్యక్తానికి సైతం ఆధారభూతుడెవరు? ఎవరిని గూర్చి చెప్పడానికి వాక్కుకు సామర్థ్యం లేదో, ఎవరిని మనస్సు కూడా ఊహించనేరదో, ఇంద్రియములు పంచభూతాలతో కూడిన ఈ జగత్తు ఎవరి నుంచి ఉద్భవిస్తున్నదో, త్రిమూర్తుల కంటే కూడా ఎవరు పూర్వుడో అట్టివాడు మహాదేవుడొక్కడే. ఆయన సర్వజ్ఞుడు, జగదీశ్వరుడు. పరాభక్తితో ఆయనను దర్శించడం కంటే వేరే మార్గం లేదు. రుద్రుడు, హరిహరులు, ఇంద్రాది దేవతలు పరాభక్తి తత్పరులై నిత్యము ఆయన దర్శన ఆంక్షాలాలసులై ఉంటారు. శివభక్తి ఒక్కటే మోక్షకారకం. లోకంలో చెట్టు నుండి విత్తనం, విత్తనం నుండి చెట్టు ఎలా ఉద్భవిస్తున్నాయో అలాగే దైవానుగ్రహం వల్ల భక్తి, భక్తి వల్ల దైవానుగ్రహం లభిస్తాయి. కనుక ఓ ఋషులారా, అట్టి మహాదేవుని అనుగ్రహం కొరకు మీరు భూలోకం వెళ్ళి 1000 సంవత్సరాల దీర్ఘ సత్రయాగాన్ని అనుష్ఠించండి. భూలోకం ఒక్కటే కర్మభూమి. యజ్ఞేశ్వరుడైన శివుని అనుగ్రహం వల్ల మాత్రమే వేద విద్యాసారమైన సాధ్య సాధనములు తెలుస్తాయి. మునులు ఇట్లా అన్నారు. పితామహ, లోకంలో సాధింపవలసిన వాటిలో ఉత్తమమైన సాధ్యమేది? దానికి ఉత్తమమైన సాధనమేది? సాధకుడెలా ఉంటాడు? మాకీ సాధన స్వరూపాన్ని గూర్చి చెప్పండి. బ్రహ్మగారి సమాధానం. శివపదమును పొందుటకు ఒకటే మార్గము, శివభక్తి ఒక్కటే సాధనము. శివానుగ్రహం చేత సిద్ధించిన సంస్కారం చేత అనిత్యమైన ఇహలోక ఫలముల యందు ఆసక్తి లేనివాడే సాధకుడు. వేదోక్త కర్మలను నిష్కామంగా ఆచరించి తత్ఫలాన్ని పరమేశ్వరుడికి అర్పిస్తే ఆ సాధకుడు సాలోక్య, సామీప్య, సారూప్యాది ఫలాలను పొందుతాడు. భక్తి తీవ్రతను అనుసరించి ఫలప్రాప్తి ఉంటుంది. భక్తితో అనేక సాధనలున్నాయి. వాటిని సాక్షాత్తు ఈశ్వరుడే బోధించాడు. వాటిని సంక్షిప్తం చేసి మీకు శివపదాన్ని పొందడానికి మహాసాధన మాత్రమే మార్గం. మహామహిమోపేతమైన శివగాథలను చెవులతో వినటం, ఆయన మహిమను వాక్కుతో కీర్తించటం, ఆయన ఎల్లప్పుడూ మనస్సులో ధ్యానించటం, ఈ 3 కలిసి మహాసాధన అవుతుంది. ఇది శృతి సమ్మతమైన మార్గం. మీరీ సాధనతో సర్వోత్కృష్టమైన సాధ్యమును పొందగలరు. సర్వార్థ సాధకమైన ఈ సాధనాన్ని తత్పర బుద్ధితో అనుష్ఠించండి. లోకంలో మానవుడు ముందు ఒక వస్తువును కంటితో చూసి తర్వాత తత్ప్రాప్తికి ఉపాయాన్ని అన్వేషిస్తాడు. అప్రత్యక్షమైన వాటి విషయాలలో చెవులతో విని ప్రవర్తిస్తాడు. అలాగే జిజ్ఞాసువైన వాడు ముందు గురుముఖతః శ్రవణం చేసి తర్వాత కీర్తనను మననమును శ్రద్ధతో చేయాలి. అలా చేస్తే కొంతకాలం పిమ్మట భక్తుడు సాలోక్య, సామీప్యాది క్రమంలో సారూప్యాన్ని పొందుతాడు. ఈ సాధనలో నిమగ్నమైన భక్తుని ఏ రోగాలు సమీపించవు. వ్యాధులన్నీ నశిస్తాయి. ఎప్పుడూ ఆనందంలో మునిగి తేలుతూ ఉంటాడు. ఈ సాధన ప్రారంభంలో క్లేశాన్ని కలిగించిన అభ్యాసం వల్ల సాధకుడు తర్వాత అనేక శుభాలను పొందుతాడు. ఇంతవరకు శ్రద్ధాళువై ఆలకించిన మునులు బ్రహ్మగారిని ఇలా వినయంగా ప్రశ్నించారు. ఓ కమలోద్భవ, శ్రవణ మనన కీర్తనముల గురించి మాకు సవిస్తరంగా చెప్పండి. ఋషుల ప్రార్థనను మన్నించి వారి శ్రద్ధాభక్తులను గమనించి పితామహుడిలా చెప్పసాగాడు. ఏం చెప్పాడన్నది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్.
మన జాతీయ పతాకాన్ని రూపొందించింది ఎవరు? ఆన్సర్ తెలిస్తే ఇప్పుడే కామెంట్లో రాసేయండి, తెలియకపోతే రేపటి వరకు వెయిట్ చేయండి. నిన్నటి ఈ క్వశ్చన్కి ఆన్సరు 10 బర్డ్స్ 20 అనిమల్స్ ఉన్నాయి. అది ఎలా అంటే బర్డ్స్కి 2 లెగ్స్ ఉంటాయి కదా, అనిమల్స్కి 4 లెగ్స్ ఉంటాయి కదా. మరి మీరు కరెక్ట్